వేడి వేడి లెగ్స్ రాగి సంగటి తింటే ఉంటుంది. ఇదండి మా సండే స్పెషల్. అందరూ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు ఈ రెసిపీని. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో సండే వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. ఇందులో క్విక్గా సండే చేసుకునే మంచి కాంబినేషన్ లంచ్ రెసిపీని అయితే షేర్ చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. సండే అంటేనే ఏదో ఒక స్పెషల్ ఉంటుంది కదా, అలాగే ఒక్క సండేలో నేను ఏం చేశానో ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సండే అయినా మార్నింగే లేచి సండే కూడా వర్క్స్ అయితే యాజ్ యూజువల్గా ఎప్పుడూ ఉంటాయి, ఎక్కువగానే ఉంటాయి. సండే కదా అని లేజీ చేయడానికి అయితే ఏమీ ఉండదు. సండే మార్నింగే అయితే ఫ్రెష్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేసేసి అయితే తీసుకురావడానికి వెళ్ళాము. టిఫిన్ చేసేసి టిఫిన్లోకి వచ్చేసి ఈరోజు దోశ ప్రిపేర్ చేశాను. చాలా క్రిస్పీగా చాలా బాగా వచ్చింది. బ్రేక్ఫాస్ట్ చేసేసాక బయటికి వెళ్ళి ఎలాగా నాన్ వెజ్ కూడా తీసుకురావాలి. అలాగే వీక్లో ఏదో ఒక రోజు అయితే వెజిటేబుల్స్ తీసుకురావడానికి వెళ్తాం. ఆర్ సాటర్డే లేదా సండే ఏదో ఒక రోజు అయితే ఉంటుంది ఈ ప్రోగ్రాము. ఆ రోజు సండేనే వెళ్ళి వెజిటేబుల్స్ అన్నీ 1 వీక్కి సరిపడా తెచ్చిపెట్టుకుంటాను. ఆకుకూరలు అలాగే ఏం కావాలో వెజిటేబుల్స్ అన్నీ తెచ్చిపెట్టేసుకుని అన్నీ అప్పుడే వెంటనే క్లీన్ చేసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను. ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సినవి వెంటనే అయితే కుకింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఈరోజు స్పెషల్గా అయితే లెగ్స్ తీసుకొచ్చాము. లెగ్స్తోని కర్రీ అండ్ సూప్ చేస్తాం కదా, సూప్ ఆల్రెడీ చేసాము. ఈరోజు అయితే కర్రీ ట్రై చేద్దామని చెప్పి రాగి సంగటి అండ్ లెగ్స్ అయితే ట్రై చేస్తున్నాను. కర్రీ అయితే చాలా బాగా వచ్చింది. లెగ్స్ కర్రీని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. లెగ్స్ సూప్ లాగా కూడా చేసుకుంటాం కదా, సూప్ లాగా చేసుకొని తాగడం వల్ల చాలా మంచిది. అండ్ కర్రీ లాగా కూడా చేసుకొని తీసుకోవడం వల్ల చాలా మంచిదండి. బోన్స్ స్ట్రాంగ్ అవుతాయి అండ్ మోకాళ్ళు నొప్పులు అవి ఉన్న వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఈ రెసిపీ. ఇంకా రెసిపీలోకి వచ్చేస్తే నేనైతే ఫోన్ అయితే పెట్టేశాను. అందులో వీడియో ఆన్ చేయలేదు, అందుకే స్టార్టింగే మీకైతే క్లిప్స్ ఏమీ కనిపించవు. ముందుగా ఆయిల్ వేసుకోవాలి సరిపడా. నాన్ వెజ్ కంటే కొంచెం వెజ్ కన్నా ఎక్స్ట్రా పడుతుంది కాబట్టి మీరు ఎలా వేసుకుంటారో దాన్ని బట్టి అయితే ఆయిల్ వేసుకొని చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, కొత్తిమీర, పుదీనా అన్నీ వేసుకుని కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత జింజర్ పేస్ట్ అప్పుడే వేసేసుకోవచ్చు. నేనైతే తర్వాత వేసాను. లెగ్స్ వాష్ చేసేసుకొని వేసుకున్న తర్వాత లెగ్స్తో పాటు అయితే వేసాను. ముందు వేయడం మర్చిపోయాను కాబట్టి అప్పుడు వేసాను. లెగ్స్ కూడా మనం ఫ్రై చేస్తాం కాబట్టి దాంతో ఫ్రై అయిపోతుంది అని లెగ్స్ కొంచెం ఫ్రై చేసుకోవాలి. అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా ఫ్రై చేసుకోవాలి పచ్చి వాసన పోయే వరకు. చేసుకున్న తర్వాత మిక్స్ చేసుకొని కారం అలాగే గరం మసాలా సరిపడా మీ టేస్ట్ని బట్టి మీ స్పైసీని బట్టి అయితే గరం మసాలా వేసుకోవాలి. అలాగే సాల్ట్ కూడా టేస్ట్ని బట్టి సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఉడికేలాగా వాటర్ వేసుకొని కుక్కర్ పెట్టుకోవాలి. మనకి లెగ్స్కి కాబట్టి కొంచెం అయితే విజల్స్ అయినా రావాలి, లేదా ముదరగా ఉంటే ఒక్క 8 విజల్స్ అయినా రావాలి. అది లేతదా ముదరదా అన్న దాన్ని బట్టి మీరైతే విజల్స్ వేయించుకోవాలి. ఇక్కడైతే నాకు 6 విజల్స్ వచ్చే వరకు కుక్ చేసుకుంటే మంచిగా అయితే కుక్ అయిపోయింది. విజల్స్ వచ్చేలోపు మనం రాగి సంగటికి అయితే ప్రిపేర్ చేసేసుకుందాము. దీనికోసం ముందుగా అయితే రైస్ని నానబెట్టి పెట్టుకోవాలి. దీనికోసం నేను ఇక్కడ 1 గ్లాస్ రైస్ తీసుకున్నాను. 1 గ్లాస్ రైస్కి 8 గ్లాసెస్ వాటర్ అయితే పడుతుంది. నేను అయితే 8 గ్లాసెస్ వాటర్ అయితే వేసుకున్నాను. వేసుకొని మనకి రైస్ అనేది మెత్తగా కుక్ అయిపోవాలి అండ్ కొంచెం వాటర్ కూడా ఉండాలి.
కూడా ఉండాలి. అప్పుడే మనకి కరెక్ట్‌గా వస్తుంది. రాగి సంగటి అనేది ఫస్ట్ టైం చేసినా బాగా కుదురుతుంది. మనకి రైస్ అంతా మెత్తగా అయిపోయి ఈ విధంగా వాటర్ ఉండేటప్పుడు 2 గ్లాసులు అయితే వేసుకుంటున్నాను నేను ఇక్కడ రాగి పిండిని. వేసుకుని కొంచెం సాల్ట్ అప్పుడే వేసేసుకుని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకుంటే మనకి ఈ విధంగా కుక్ అయిపోతుందండి. ఈ విధంగా కుక్ అయిన తర్వాత మనం బాగా మిక్స్ చేసుకోవాలి. రాగి సంగటిని ఎంత బాగా మిక్స్ చేసుకుంటే అంత మంచిది. ఈ విధంగా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం రైస్, రాగి పిండి ఎక్కడ ముద్దలు కానీ పచ్చిగా కానీ లేకుండా మొత్తం మిక్స్ చేసుకోవాలి. మనకి రాగి పిండి కూడా ఆ వాటర్లో చాలా బాగా కుక్ అయిపోతుంది. కొంచెం నెయ్యి వేసుకుని మూత పెట్టుకొని వదిలేస్తే రాగి సంగటి అనేది రెడీ అయిపోతుంది. మీరు కావాలంటే అలా వేడిగా తీసుకుని ముద్దలాగా చుట్టేసుకోవచ్చు. రిజల్ట్స్ అయితే వచ్చేసాయి. 6 to 7 అయితే వేయించుకున్నాను. కానీ నాకు కొంచెం వాటర్ లాగా అనిపించింది. కొంచెం కన్సిస్టెన్సీ అనేది తగ్గిందనిపించి మళ్ళీ అయితే కొంచెం కుక్ చేసుకున్నాను. కొంచెం గ్రేవీ థిక్గా అయితే బాగుంటుందని మరీ థిక్గా అయితే వేయించలేదు. ఎందుకంటే రాగి ముద్ద కలుపుకొని తినాలి కాబట్టి నేను ఇక్కడ చూపిస్తాను. ఆ కన్సిస్టెన్సీలో అయితే మనకి వచ్చేలాగా మనం చేసుకుంటే లెగ్స్ చాలా బాగుందండి. రాగి సంగటి కాంబినేషన్లో లెగ్స్ ఎప్పుడూ ట్రై చేయలేదు నేను. కానీ టేస్ట్ అయితే ఇంక చెప్పనవసరం లేదు. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడాల్సిందే. చాలా బాగా కుదిరింది. రాగి ముద్దని వేడిగా హ్యాండ్తో చుట్టలేమో అనుకునే వాళ్ళకి ఈ టిప్ యూజ్ అవుతుంది. ఈ విధంగా ఒక బౌల్లో వేసేసుకొని కొంచెం నెయ్యి అప్లై చేసి ఒక బౌల్లో వేసుకొని ఇలాగా మూత పెట్టేసి సర్కిల్గా మనం తిప్పామంటే నీట్గా ముద్దలాగా అయిపోతుంది రౌండ్గాన. అప్పుడు తీసేసుకొని మనం ప్లేట్లో సర్వ్ చేసుకొని తీసేసుకోవడమే. వేడి లెగ్స్ రాగి సంగటి తింటే ఉంటుంది. ఇదండి మా సండే స్పెషల్. అందరూ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు ఈ రెసిపీని. మంచి కాంప్లిమెంట్ కూడా ఇచ్చారు ఈ రెసిపీకి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీ ఇంట్లో. సండే అయితే ఈ విధంగా అయింది లంచ్. ఆఫ్టర్నూన్ వరకు మాత్రమే షూట్ చేశాను. లంచ్ తర్వాత ఇంకా షూట్ చేయలేదు. ఇదండి మా సండే స్పెషల్ అండ్ మినీ వ్లాగ్. అయితే మీకు ఎలా అనిపించింది ఈ వీడియో? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. అండ్ రెసిపీ ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు.